గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. పిడుగురాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న జరగాల్సింది. అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఇచ్చే బీ ఫామ్ను నిన్న సకాలంలో అందజేయలేదని ఆర్డీఓ మురళి తెలిపారు. ఇక నిన్న సభ్యులు హాజరు కాలేదన్నారు. ఈరోజు 5 కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. ఇక కోరం కావాలంటే 50% మంది సభ్యులు హాజరు కావాలన్నారు. రెండోసారి కూడా కోరం లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిటీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తదుపరి చర్యలను ఎన్నికలకు సంబంధించిన డేట్ను ప్రకటిస్తామని ఆర్డీఓ మురళి తెలిపారు. ఇదే అంశంపై మరింత ఫీల్డ్ రిపోర్ట్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గుంటూరు నుండి రవికృష్ణ. చందు, ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి గత వారం రోజులుగా కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ప్రధానంగా కూడా ఈ ఏదైతే పిడుగురాళ్ళ మున్సిపాలిటీ కనుక పరిధిని చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం ఇక్కడ ఈ మున్సిపాలిటీకి సంబంధించి 33 వార్డులు ఉంటాయి. 33 వార్డులకు సంబంధించి కూడా 33 ఏకగ్రీవంగా అప్పట్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఒక్క వార్డు కూడా అసలు కాంటెక్స్టే లేనటువంటి పరిస్థితి, ఏకగ్రీవం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్కి ముందు మాత్రం ఒక్క వ్యక్తి మాత్రమే 30 వార్డుకు చెందినటువంటి ఒక్క వ్యక్తి మాత్రమే టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, ఇదంతా కూడా జరిగిపోయిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గతంలో ఉన్నటువంటి ముక్కంటి అనేటువంటి ఈ వైస్ చైర్మన్ ఆయన అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆ వైస్ చైర్మన్ పదవి కోసం అని చెప్పి ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఎలక్షన్స్కి సంబంధించి నిన్నైతే మాత్రం అన్ని మున్సిపాలిటీల మాదిరిగానే ఈ పిడుగురాల మున్సిపాలిటీలో కూడా ఈ వైస్ ఏదైతే చైర్మన్ పదవి ఉందో దానికోసం అని చెప్పి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. నిన్న ఉదయం 11 గంటల నుంచి 12 దాకా కూడా ఆర్ఓగా ఉన్నటువంటి మురళీకృష్ణ అక్కడైతే వెయిట్ చేసిన పరిస్థితి. కానీ అక్కడికి 12 గంటల దాకా కూడా లోపలికి వైసీపీకి అదే కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్లు లోపలికి రానటువంటి పరిస్థితి. తర్వాత 12 తర్వాత ఆ కౌన్సిలర్స్ అయితే లోపలికి వచ్చారు. 22 మంది దాకా లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత సమయం దాటిపోయింది. 11 నుంచి 12 లోపు మాత్రమే ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఏదైతే ఒక పార్టీకి సంబంధించి వాళ్ళైతే ఒక పత్రాన్ని ఇవ్వాలి. ఆ పత్రానికి మేము బీఫామ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా వైస్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరొక రోజు అని చెప్పి నెక్స్ట్ డే అనేటువంటి ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా కూడా కోరం సభ్యులు లేకపోవడం వలన ఏదైతే ఈ వైస్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలక్షన్ అయితే వాయిదా పడినట్టు తెలుస్తుంది. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్స్ ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీనికి సంబంధించి మాత్రం అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అక్కడ కాసు మహేష్ రెడ్డి మాత్రం ఆరోపణలు అయితే చేశాడు. తమ సంబంధించినటువంటి ఎవరైతే ఈ కౌన్సిలర్స్ ఉన్నారో ఈ కౌన్సిలర్స్ అందరినీ కూడా టీడీపీ అదేవిధంగా కూడా పోలీసుల సహాయంతో భయభ్రాంతులకు గురి చేశారు. వీళ్ళందరినీ కూడా వేరే చోటకు తరలించారు. అందుకనే మాకు అందుబాటులో లేకుండా పోయారని నిన్న సాయంత్రమే ఆయన ఆరోపణ చేయడం జరిగింది. పొద్దున కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే 10 గంటల ప్రాంతంలో ఈరోజు సాయంత్రం 10 గంటల ప్రాంతంలో ఉత్కంఠంగా మారింది. అక్కడ అయితే మాత్రం కౌన్సిలర్లు అయితే మాత్రం రాలేదు. కేవలం 11 సమయంలో మాత్రం ఒక 5 కౌన్సిలర్లు మాత్రమే కౌన్సిల్ హాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఆర్ఓగా ఉన్నటువంటి ఎవరైతే ఆర్డీఓ మురళీకృష్ణ ఉన్నారో మురళీకృష్ణ మాత్రం అక్కడికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే కోరం సభ్యులు ఉంటారో కోరం సభ్యులు లేనటువంటి కారణంగా కూడా ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నాం. దీనికి సంబంధించి అంటే ఫస్ట్ డే వాయిదా వేస్తారు. రెండో రోజు కూడా కోరం సభ్యులు లేకపోవడం వలన ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే ప్రక్రియ జరిగిందో దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని తర్వాత ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారు ఈ వైస్ చైర్మన్ సంబంధించిన ఎలక్షన్స్ అని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం
కౌన్సిలర్కి సంబంధించి కౌన్సిలర్స్ మాత్రం మొత్తంగా కూడా ఉన్నప్పటికీ కూడా వైస్ చైర్మన్ ఎన్నికల్లో మాత్రం వాళ్ళు ఎవరూ హాజరు కాలేకపోతున్నారు. మొత్తంగా 50% అటెండ్ అయినప్పుడు మాత్రమే కోరం సభ్యులుగా పరిగణిస్తారు. అంటే ఈ కనీసం 16 సభ్యులు రావాలి. 16 కాకుండా ఈరోజు కేవలం 5 మంది సభ్యులు రావడంతోనే ఇక్కడ కోరం సభ్యులు లేకుండా వాయిదా వేసినట్టు కూడా తెలియజేశారు మురళీకృష్ణ ఆర్డీఓ. దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నివేదించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశానుసారం తిరిగి మరలా ఎప్పుడు ఈ ఎన్నికలు మళ్ళీ తిరిగి పెడతామనే దాని మీద ఒక క్లారిటీకి వస్తామని చెప్పి ఎవరైతే ఆర్ఓ ఉన్నారో అక్కడ ఈ మురళీకృష్ణ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి ఉత్కంఠంగా మాత్రం నిన్న ఈరోజు మాత్రం ఈ పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నికలు ఉన్నాయో అది మాత్రం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో కొంత జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద